వెల్కమ్ టు ఎంఈ న్యూస్. కోల్కతాలోని వైద్య కళాశాలలో వైద్యురాలపై అత్యాచారం, పాశవిక హత్యను పాల్పడిన దోషులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఐఎంఏ నర్సీపట్నం శాఖ అధ్యక్షుడు డాక్టర్ మారుతికృష్ణ, కార్యదర్శి డి మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రైవేట్ వైద్యులు ఓపీ సేవలు బంద్ చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారి సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9వ తారీఖున కోల్కతాలో ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో రాత్రి డ్యూటీలో ఉన్న వైద్యురాలపై సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. డాక్టర్ ఇందిరాదేవి మాట్లాడుతూ వైద్యురాలపై జరిగిన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇదే అంశంపై ప్రాంతీయ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి సారథ్యంలో సిబ్బంది ఏరియా ఆసుపత్రి నుండి అభి సెంటర్ వరకు ర్యాలీ జరిపారు. దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. పట్టుకొని వెంటనే కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇంకెవరు చేయకుండా ఉండేలా శిక్ష ఉండాలి. మా అందరం ఒక విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇది సెక్యూరిటీ రెవెన్యూ ఆఫీస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ప్రైవేట్ గవర్నమెంట్ అయినా వర్కింగ్ ఏ ఉద్యోగం అయినా సరే, అది కలెక్టర్ ఉద్యోగం అవ్వచ్చు, కిందపాటి మాకు రక్షణ కల్పించాలి. కొద్ది ముందుకు వైడ్ అవ్వాలి, వద్దు వైడ్ అవ్వాలి. కిషోర్ ఎలా వచ్చిన మీరు పైకి సెక్రటరీ గారు అందరికీ నమస్కారం. ఈరోజు మేము నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ తరఫున ఈ మధ్యన మీ అందరికీ తెలిసే ఉంటుంది, 8వ తారీఖు రాత్రి ఒక డ్యూటీ చేస్తున్న లేడీ డాక్టర్ చదువుకుంటున్న ఆవిడ్ని అత్యంత దారుణంగా ఆవిడ్ని రేప్ చేసి చంపేయడం జరిగింది. అది ఒక గ్యాంగ్ రేప్ కింద తర్వాత తెలిసింది. ఇది అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య. ఒక సభ్య సమాజంలో అందరూ ఉంటున్న మనుషుల్లో జరిగే ఇలాంటి దాన్ని అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇది ఒక డాక్టర్ గురించి జరిగిందని మేము ఐఎంఏ డాక్టర్లను ఇక్కడ రాలేదు. ఇది అందరూ, ఒక మహిళకి తను పనిచేస్తున్న చోట కనీసం సెక్యూరిటీ లేక, తనకి అది పనిచేసే చోట కనీసం ఒక సదుపాయాలు కూడా లేక, పాపం అమ్మాయి 36 గంటలు డ్యూటీ చేసి తెల్లవారుజామున 2 గంటలకి పాపం తను రిలాక్స్ అవుదామని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే ఒక సెమినార్ హాల్లో వెళ్తే అక్కడ మరి ఎవరు ఎందుకు ఎలా వెళ్ళగలిగారో, ఎందుకు జరిగిందో కాదు. పనిచేస్తున్న చోట ఆవిడ మీద ఇలాంటి అరాచకం జరగడం అన్నది అత్యంత శోచనీయం. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరికీ జరగకూడదు. అసలు ఎవరికీ ఇలాంటి పని రాకూడదు. ముఖ్యంగా మహిళలకి ఎంతో కష్టపడి వాళ్ళు, ఆ అమ్మాయి ఎంతో కష్టమైన పరీక్షలన్నీ పాస్ అయ్యి చదువుకోవడానికి వచ్చింది. అలాంటి చోట ఆ అమ్మాయికి సెక్యూరిటీ లేదు అంటే ఇంకా ఏదైనా మనం ఆలోచించగలమని చెప్పండి. మన సమాజం సిగ్గుపడి తలదించుకునేలాగా, మన తల్లిదండ్రులు లేకపోతే మన అక్కా చెల్లెళ్ళు, మనతో మన భార్య బిడ్డలు, వీళ్ళందరికీ కూడా మనం ఏ మొహం పెట్టుకొని ఈ సమాజంలో మనం చెప్తున్నాం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల మనం బతుకుతున్నాం. లేకపోతే ఇలాంటి వాళ్ళ గురించి ఆ డాక్టర్లు చదువులు నేర్చుకుంటుంది. ఆ హాస్పిటల్లో 130 ఏళ్ళు ఉన్న ఘనచరిత్ర కలిగిన హాస్పిటల్. అలాంటి హాస్పిటల్లో అమ్మాయి చదువుకున్న చోట ఆ అమ్మాయికి ఇలాంటి దౌర్భాగ్యమైన పని జరగడం అన్నది పాపం ఎంత దుర్భాగ్యమైన పని, ఎంత శోచనీయమైన పని. ఇది ముక్తకంఠంతో మేము అందరం ఖండిస్తున్నాం. ఇది ఒక డాక్టర్లే కాదు, అందరూ మహిళలు, ఇప్పుడు మీ అందరూ ప్రెస్ మిత్రులు అందరూ కూడా చెప్పాల్సింది అదే. ఇది ఒక పనిచేసే మహిళ, చదువుకునే స్టూడెంట్ ఎవరైనా ఎక్కడైనా జరగచ్చు, చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే. పూర్తిగా ఇది ఖండించాలి. తర్వాత మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, ఈ డాక్టర్లని మాటిమాటికి ఏదో రూపంలో ఇలాగా ఆటవికమైన చర్యలు చేయడం, ఇప్పుడు ఇది అత్యంత దారుణమైన చర్య. ఇది కాకుండా డాక్టర్లని అటాక్ చేయడం ఏదైనా కారణంతో, వైద్యం రూపంలో కానివ్వండి, వివిధ కారణాలతో హాస్పిటల్ మీద దాడులు, భౌతికమైన దాడులు డాక్టర్ల మీద, లేకపోతే బ్లాక్మెయిలింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్ టార్గెట్స్ డాక్టర్లు అనేటప్పటికీ.
ఇది మానవ సంబంధాలకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, లేదా దాని ఒక వ్యాపారం కాదు. ఇది నువ్వు డబ్బులు ఇచ్చావా నేను చేసావా అని కాదు. ఇక్కడ ఇది మానవ విలువలు, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ ఉన్న చోట ఇది. ఇక్కడ రకరకాల విషయాలన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వైద్యం చేస్తుంటాం, అన్నీ వస్తుంటాయి అందులో. దానికి గవర్నమెంట్ వాళ్ళు తూతూ మంత్రంలో ఏదో చేసిన ఒక లెజిస్లేటర్ అంటారు, ఇది చేశారు అంటారు, కానీ ఎప్పుడూ అది పూర్తిగా తీసుకొచ్చిన సందర్భాలు లేవు. కాబట్టి డాక్టర్లు ఒక ఐఎంఏ మెంబర్స్ కింద యాజ్ ఎ హోల్ ఇప్పుడు ఈరోజు మేము చేస్తున్న ఈ ఓపీ బహిష్కరణ అంతా కూడా ఈరోజు పూర్తిగా ఐఎంఏ తాలూకు డైరెక్టివ్ ప్రకారంగా చేస్తున్నాం. సో ఐఎంఏ ద్వారా మేము అందరం డాక్టర్లుగా ప్రభుత్వానికి వినియోగించుకునేది ఏంటంటే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి. పనిచేస్తున్న చోట అందరికీ పాపం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీ ఉండాలి. తర్వాత ఈ ఎవరైతే అఫెండ్ చేస్తున్నారో, హూ ఆర్ లీగలీ అఫెండింగ్ ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా శిక్ష పడేలాగా లెజిస్లేచర్ తీసుకురావాలి. వెంటనే ఈ హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మీద ఇలాంటివి వచ్చినవన్నీ కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ అండ్ డిమాండ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి కాకుండా మహిళా వర్కింగ్ అనేది ఒకటి తీసుకొని ప్రతి వర్కింగ్ అసోసియేషన్ వాళ్ళు మాకు సపోర్టివ్గా వచ్చి అందరి చోట్ల అన్ని చోట్ల వర్కింగ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని, టీచర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే డాక్టరు మేము కొంచెం మందే వచ్చాం మా వెనకాల, ఇట్లా కాకుండా వర్క్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అని కోరుతూ ఉంటే టీచర్ దగ్గర నుంచి రెవెన్యూ దగ్గర నుంచి అది పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. తెలుసండి ఈ అఘాయిత్యం జరిగిందని మీలో ఎంతమందికి తెలుసు? కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. చాలా మందికి డీటెయిల్డ్గా తెలియదు, అంటే ప్రెస్ వాళ్ళని. ఎందుకంటే బికాస్ మీడియాకి తెలియదు ఇది డాక్టర్ సమస్య అనుకుంటున్నారు. మేమంటున్నాము ఇది ప్రతి మహిళ సమస్య. మీ ఇంట్లో మీ కోడలు ఉంటుంది, మీ వైఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు, మీ కూతురు వెళ్తారు. సో వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ వీఆర్ ఆఫరింగ్ అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం. సో మహిళలకి ఒక భద్రతాయుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించమని మేము కోరుకుంటున్నాము. మెయిన్గా మా ఐఎంఏ ప్రెసిడెంట్ కానీ ఐఎంఏ తరఫున కానీ ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ చేస్తున్నారండి. ఐఎంఏ మొత్తం అంతా దేశం అంతా పార్టిసిపేట్ చేస్తుంది. అందరూ కూడా 24 గంటల విధుల్ని బహిష్కరించారు. కేవలం ఎమర్జెన్సీ సెక్షన్స్ మాత్రమే టేకప్ చేస్తున్నారు. మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఒకటి జరిగిన వాళ్ళకి అన్యాయానికి జస్టిఫికేషన్ జరగాలి. రెండోది ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి శిక్ష పడాలి కాజ్ అయిన వాళ్ళకి. మూడోది ఏంటంటే మన అందరికీ కూడా ఏ స్త్రీ అయినా ఏ ప్రొఫెషన్ అయినా కూడా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ కల్పించండి. ఆవిడ ఒక టీచర్ అవ్వచ్చు, ఒక ఇంకొక అవ్వచ్చు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మీరు మాకు ప్రొటెక్షన్ కల్పించండి. నేను మహిళలకి స్పెషల్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒంటరిగా నలిగిపోకండి. మీకు ఎక్కడ హెరాస్మెంట్ జరిగిన వర్కింగ్ ప్లేస్లో కైండ్లీ బ్రింగ్ ఇట్ టు ద ఆర్డర్ టు ద అటెన్షన్ ఆఫ్ యువర్ అథారిటీస్ ఆర్ ఇట్లాగా ఆర్డీఓ గారు కానీ పోలీసు కానీ మీరు బయటకు రండి, షేర్ చేయండి. ప్రాబ్లం ఉంది అని మాకు చెప్పండి. చెప్తేనే కదా సొల్యూషన్ దొరుకుతుంది. సో మాకు ప్రజలకి మధ్యలో వారధులు మీరు ఈ న్యూస్ని ప్రాపర్గా వాళ్ళకి అందించి మీరు దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము.